హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీలతో చిన్న పునుకులు. చాలా స్పైసీగా ఉంటాయి, కారంగా ఉండే రెసిపీస్ని ఎక్కువగా ఇష్టపడే వారి కోసం ఈ చిన్న పునుకులు అనేవి చాలా బాగా నచ్చుతాయి. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఇష్టంగా తినొచ్చు. డైలీ ఇడ్లీ దోశ తినే కన్నా ఒక్కసారి 1 కప్పు బియ్యం పిండితో 1 కప్పు చిక్కటి మజ్జిగతో చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే చిన్న పునుకులు అనేవి చేసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్ టైంలో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. రుబ్బుకున్న పిండి లేనప్పుడు అప్పటికప్పుడే ఇలా చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి 1 కప్పు నిండా పొడి బియ్యం పిండి వేసుకోండి. ఈ పిండిని గిన్నెలోకి వేసేసుకోండి. దీనిలోకి చిక్కటి మజ్జిగను పోద్దాం. ఏ కప్పుతో మనం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా చిక్కటి మజ్జిగ తీసుకుని పోసుకోండి. మజ్జిగ ప్లేస్లో మీరు 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు వాటర్ అయినా తీసుకుని పోసుకోవచ్చు. కానీ పెరుగులో గడ్డలు అనేవి ఏమీ లేకుండా బాగా గిలకొట్టి చిక్కటి మజ్జిగలాగా చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన మజ్జిగ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. పిండిని ఇలా బాగా కలుపుకొని ఒక 2 గంటలు నానబెట్టుకోండి. నానిన తర్వాత ప్రాసెస్ అనేది చేద్దాం. మీరు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నైట్ అయినా సరే ఈ పిండిని ఇలా నానబెట్టి ఉంచుకోవచ్చండి. పిండి మజ్జిగ కలిపి ఇలా బ్యాటర్ని కొంచెం గట్టిగానే కలపండి. నానిన తర్వాత పిండి అనేది లూజ్ వచ్చేస్తుంది. ముందుగా ఒకేసారి ఎక్కువగా మజ్జిగ కానీ వాటర్ కానీ పోయొద్దు. పిండిని గట్టిగా కలుపుకొని మూత పెట్టండి. దీన్ని 2 గంటల తర్వాత చూద్దాం. ఈ లోపుగా మనం పిండిలో కలుపుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1/4 కప్పు పల్లీలు తీసుకోండి, అంటే 4-5 టేబుల్ స్పూన్లు ఉంటాయి. అలాగే ఎండుమిర్చిని ఒక 4-5 ఎండుమిర్చిని తీసుకోండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక 1/2 కప్పు తీసుకుని, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం వేసుకుని, కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని కళాయి పెట్టుకోండి. మనం తీసుకున్న పల్లీలను అలా కళాయిలో వేసుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. పల్లీలు అనేవి పచ్చిదనం పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. పల్లీలు కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత పల్లీల పైన ఉన్న పై పొట్టు అనేది మనం ప్రెస్ చేసినట్లయితే, పప్పుని ప్రెస్ చేసినట్లయితే పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. అంతవరకు ఫ్రై చేసి ఒక గిన్నెలో పెట్టి చల్లారి పెట్టండి. అదే కళాయిలోకి ఎండుమిర్చిని కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసి గిన్నెలోకి వేసేసుకుందాం. వీటిని పక్కన పెట్టి చల్లారనిద్దాం. ఈ లోపుగా అదే కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిద్దాం. ఈ లోపుగా మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. బాగా చల్లారిన తర్వాత పల్లీలు, ఎండుమిర్చి కూడా మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే తరిగి పెట్టుకున్న అల్లము, వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోండి. అల్లం 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుని వేసుకోండి. ఇవన్నీ కూడా బరకగా గ్రైండ్ చేయాలి. ఈ లోపుగా ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో కాగిద్దాం. పల్లీలు గ్రైండ్ చేసినప్పుడు వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయొద్దండి. ఇలా బరకగానే గ్రైండ్ చేయండి. మనకి పల్లీలు కానీ, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కానీ, ఎండుమిర్చి ముక్కలు కానీ మనం పునుకులు తింటున్నప్పుడు పలుకులుగా ఉన్నట్లయితే అవి పంటికి తగులుతూ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. వాటర్ పోయకుండా గ్రైండ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యం పిండి చూద్దాం. 2 గంటల తర్వాత పిండి బాగా నానింది కదా, గరిటెతో పిండిని బాగా కలపండి. దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు వేసేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. మనం మిక్సీ జార్లో ఎండుమిర్చిని గ్రైండ్ చేసాం కదా, అదే ఘాటు సరిపోతుందండి. పచ్చిమిర్చిని స్కిప్ చేసేయచ్చు, లేదంటే వేసుకోవచ్చు. ఇంకా స్పైసీగా ఉంటాయి పునుకులు అనేవి. అలాగే కొత్తిమీరను కూడా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి.
ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుదాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఉంది కదా, అదంతా కూడా అలా వేసేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేత్తోనే బాగా కలిపినట్లయితే పిండికి బాగా పడతాయి. ఒకసారి గరిటెతో బాగా కలపండి. ఎండుమిర్చి అనేది కారంగా అనిపిస్తుంది కదా, కొంచెం పిండిలో కలిసిన తర్వాత మనం గరిటెను పక్కన పెట్టి పిండి అంతా కూడా చేత్తోనే బాగా బీట్ చేస్తున్నట్లుగా కలపాలి. ఈ విధంగా కలిపినట్లయితే పిండి అంతా కూడా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్గా పిండిలో కలిసిపోతాయి. పిండిని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా కలిపి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ని కాగిస్తున్నాం కదా, అదే ఆయిల్లోకి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న పునుకులను వేసుకోవటమే. చేతిని వాటర్లో తడుపుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకున్నట్లయితే పిండి అనేది ఈజీగా మనం పునుకులకి ఆయిల్లో వేసుకోవటానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కళాయిలో ఆయిల్కి పట్టినన్ని పునుకులను వేసుకోండి. పునుకుల సైజ్ అనేది మరీ పెద్దగా బోండాల్లాగా కాకుండా మరీ చిన్న చిన్నగా కాకుండా మీడియంగా వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ చిన్న పునుకుల్లోకి చట్నీ అనేది అస్సలు అక్కర్లేదండి. మనం ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా కూడా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేస్తూ ఉంటాం కదా, అంత శ్రమ అనేది లేకుండా ఈ పునుకుల్ని డైరెక్ట్గానే సర్వ్ చేయొచ్చు. ఇలాగే తినేసామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లియర్గా మన పంటికి తెలుస్తాయి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఒకసారి కుక్ చేసి చూడండి, టేస్ట్ చేయండి, మీకు కూడా ఈ రెసిపీ నచ్చుద్ది. ఇంకా కరెక్ట్గా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసి డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. వేడి వేడి పునుకుల్ని ఫ్యామిలీకి సర్వ్ చేయటమే. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీరు కూడా కుక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.